తాలిబాన్ సర్కార్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేశారు. దేశంలో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలను నిరోధించడానికి తీసుకున్నట్టు తాలిబాన్ సర్కారు పేర్కొంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సహా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు కట్ చేయమని ఆదేశించింది. నెట్ బ్లాక్స్ వంటి ఇంటర్నెట్ వాచ్ డాగ్ సంస్థలు ఇంటర్నెట్ బ్లాక్అవుట్ను ధృవీకరించాయి. కనెక్టివిటీ సాధారణ స్థాయి కంటే 1% కంటే తక్కువగా ఉందని వెల్లడించాయి. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను కట్ చేయడంతో మొబైల్, ఫిక్స్డ్ లైన్ ఫోన్ సేవలు కూడా ఆగిపోయాయి. ఈ చర్యలు దశలవారీగా అమలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అన్ని నెట్వర్క్లు డౌన్ అయ్యాయి. 8,000 నుంచి 9,000 టెలికాం పిల్లర్లు మూసివేశామని, ఈ ఇంటర్నెట్ షట్డౌన్ తదుపరి నోటీసు వచ్చే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్కు గల కారణాలను తాలిబాన్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ దేశంలో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలను నిరోధించడం కోసమని పలువురు తాలిబాన్ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల మధ్య నుంచే కొన్ని ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ లింకులు కట్ చేశారు. దానికి దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ పోర్నోగ్రఫీ, మొరాలిటీ సమస్యలు కారణమని వెల్లడించారు. ఒకసారిగా ఇంటర్నెట్ షట్డౌన్ ప్రజల జీవితాలను పూర్తిగా ప్రభావితం చేసింది. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆన్లైన్ పేమెంట్లు, బిజినెస్ ఆపరేషన్లు స్తంభించాయి. హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మానుష్యంగా మారింది. మంగళవారం 9 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. రేడియో, టీవీ ట్రాన్స్మిషన్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక ఆన్లైన్ ఎడ్యుకేషన్కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే తాలిబాన్లు మహిళలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్, ఇంటర్నెట్ను బ్యాన్ చేయడంతో వారికి మరింత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు అమ్మాయిలకు ఎడ్యుకేషన్ నిషేధించారు. దీంతో ఇంటి నుంచి ఆన్లైన్ కోర్సులు చేసే వారికి ఆటంకం ఏర్పడుతోంది. 2025 ప్రారంభంలో 13.2 మిలియన్ల మంది, అంటే దాదాపు 30.5% మంది జనాభాకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు షట్డౌన్ కారణంగా ఎవరికీ యాక్సెస్ లేకుండా పోయింది. ఈ షట్డౌన్ లక్షలాది మంది జీవనోపాధి, విద్య, ఆరోగ్య సమాచారాన్ని దూరం చేస్తుందని, ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2021 ఆగస్టులో తాలిబాన్ అధికారాన్ని స్వీకరించిన తర్వాత దేశంలో కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం మహిళలపై పరిమితులు విధించింది. విద్య, ఉద్యోగం, ప్రయాణం మీద నిషేధాలున్నాయి. ఇంటర్నెట్ వాడకంపైన నియంత్రణలు పెంచింది. సోషల్ మీడియాను బ్లాక్ చేసింది. సెప్టెంబర్ మధ్య నుంచి కొన్ని ప్రాంతాల్లో ఫైబర్ కేబుల్స్ కట్ చేసింది. అయితే తాలిబాన్లు అధికారం చేపట్టాక తొలిసారిగా ఈ ఇంటర్నెట్ షట్డౌన్ను దేశవ్యాప్తంగా అమలు చేశారు. నార్త్ కొరియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ డిజిటల్ ఐసోలేషన్ను అమలు చేస్తోంది. ఇంటర్నెట్ షట్డౌన్ చేస్తే ఆర్థిక కష్టాలొచ్చే అవకాశాలున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా నిషేధాన్ని అమలు చేస్తోంది. దీంతో ఆఫ్ఘన్ ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నెట్ షట్డౌన్పై ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్స్ మిషన్ తాలిబాన్ను వెంటనే సేవలు పునరుద్ధరించమని కోరింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతే అక్కడి ప్రజలకు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యుఎన్ హ్యూమన్ రైట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తే అత్యవసర పరిస్థితుల్లో కూడా వెంటనే రెస్క్యూ చేయడం కష్టమవుతుందని, దీనిపై తాలిబాన్లు వెంటనే స్పందించాలని మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.